అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. బట్ మీ ఏజ్ డిఫరెంట్ 18, 19 అని చెప్పి మిమ్మల్ని ఇమీడియట్లీగా బయటికి తోసేసారు. మీరు ఏమనుకుంటారు అసలుకి? ఏమనుకోవట్లే. అభిజిత్ గారు చెప్పారు కదా, అందరు ముగ్గురు చెప్పారు. అభిజిత్ గారు మీరు స్టేజ్ ఎక్కగానే మీ ఏజ్ ఎంత? 18 ఇయర్స్ అనగానే 19 ఇయర్స్. మీరు ఇప్పుడు వద్దు, ఇంకొక 2 ఇయర్స్ తర్వాత రండి, మీరే విన్ అవుతారు. చూడలేదు, మేము ఒక అరగంట మాట్లాడుకున్నాం. మీకు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కూడా చేయనివ్వలేదు. నేను చేశానండి. అభిజిత్ గారు మీకు ఏం ఇన్పుట్స్ ఇచ్చిండు? అభిజిత్ గారు నాకు ఇన్పుట్స్ ఏమంటే ఏమనలేదు, ఇన్పుట్స్ ఏం లేవు. మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని స్టేజ్ పై నుంచి వెళ్ళి మీరు కరెక్ట్ కాదు 19 ఇయర్స్ అని ఓకే అని చెప్పారు. మీరు కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు, బయటకు వచ్చేసారు. మరి మీరు అప్లై చేసేటప్పుడు ఇవ్వలేదా అక్కడ 18 ఇయర్స్, 21 ఇయర్స్ అని చెప్పలేదా? వాళ్ళ మిస్టేక్ కదా మరి. అది నేను ఎలా చెప్పగలనండి? ఆ అమ్మాయి ఆ ముగ్గురు జడ్జిలను డిఫెండ్ చేసింది, నువ్వు చేయలేకపోయినావు. నేను ఎందుకు డిఫెండ్ చేయలేదు? నేను చేశాను, మీరు చూడలేదు, అంతే తేడా. మీరు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిగ్ బాస్కి వెళ్ళిన ఆట నేను ఆడదాం అనుకున్నా. మీరు ఒక కామనర్గా వెళ్ళిరా, అక్కడ కంటెస్టెంట్స్ అందరూ కామనర్సే అనుకుంటున్నారా? కామనర్ కోటాలో అప్లై చేశారు కాబట్టి కామనర్సే అండి. నా ఐడి నేమ్ వచ్చి Janith_official. ప్లీజ్ డూ ఫాలో. నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటా. అంటే ఇంతకుముందు వేయలేదా? వై డోంట్ ఈ 2 ఏళ్ళు నేను ప్రూవ్ చేసుకొని అప్పుడు కామనర్గా వచ్చి ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీలా లోపలికి వెళ్తే చెప్పుకోవడం కూడా ఒక స్టోరీ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఛాన్స్ అప్పుడు ఇస్తారంటారా? జనిత్ అంటే అసలు ఎవరు? జనిత్ అంటే నేను. సరే, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యి ఉన్నావు అనుకో, అక్కడ కామనర్స్ సెలబ్రిటీస్ ఉంటారు, నువ్వు ఉండగలవా? ఎన్ని రోజులు ఉండటం? 105 days కప్పు తీసుకొని వచ్చేవాడిని బయటికి. టాప్ 5లో ఉండేవాడుగా? కప్పు తీసుకొని వచ్చేవాడిని అండి. మీరు బిగ్ బాస్కి వెళ్తే టాప్ 5లో ఉందామని వెళ్తారా, కప్పు కొడదామని వెళ్తారా? నేనే వెళ్ళే. మీరు ఒక గేమ్లోకి ఎంటర్ అయ్యారంటే గెలుద్దామని ఆడతారా, లేదంటే టాప్ 1, 2, 3లో వచ్చినా చాలా అనుకుని ఆడతారా? వెళ్ళినప్పుడు ఒక రకంగా నువ్వే ఒప్పుకున్నావు, నేను బిగ్ బాస్ సెలెక్ట్ కాకపోయినా పర్లేదు అనుకుని. ఒప్పుకోలేదు. బాధ వస్తే ఏం చేస్తా? వాళ్ళు అడిగారు కదా క్వశ్చన్, ఏం చెప్పినావు? అవే చెప్పిన. బిగ్ బాస్కి 30 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ తీసుకున్నారు. 44 నుంచి మీరు ఫేరా అన్ఫేరా ఏమనుకుంటారు అంటున్నా, అంతే డైరెక్ట్. నాకు జరిగిందైతే నేను ఫీల్ అయ్యేది బ్యాడ్ ఫీల్ అవుతా. అన్ఫేర్ అంటావు? నేను న్యూట్రల్ ఉన్నా. అంటే మీకు రెడ్ ఇవ్వలే, గ్రీన్ ఇవ్వలే, వాటికి న్యూట్రల్గా ఇచ్చిరా, న్యూట్రల్ అనుకుంటా. అంతే. అంటే నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్లో జనిత్ ఉంటుంది అంటావు? మేబీ, వీ నెవర్ నో. ఇప్పుడున్న 15 మెంబర్స్లో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారా? నా ఫేవరెట్ ఎవరైనా అడుగుతున్నారా? సరే, ఓకే. మీకు మీ ఫేవరెట్ ఎవరు? అగ్ని పరీక్ష వరకు వెళ్ళి వచ్చినాక ఎవరైనా కాల్ చేశారా? ఎక్కడి నుంచి? వాళ్ళు మీతో చెప్పినప్పుడు నువ్వు 100% తీసుకునేది ఉండే, మిస్ అయిపోయినావు, నేను జడ్జ్ చేయలేదు కరెక్ట్గా. జడ్జ్ చేయలేదు కరెక్ట్గా అని ఎవరు అనలేదండి. యాక్టింగ్ ఏమైనా చేశారా? చేశాను. ఏమని చేశారు? ఒక డైలాగ్ ఇచ్చా, డైలాగ్ చెప్పమన్నారు, డైలాగ్ చెప్పాను. ఏం డైలాగ్ చెప్పారు ఒకసారి చెప్పండి. అరుంధతి డైలాగ్ చెప్పాను. ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తే అందరూ జనాలకు కూడా బోర్ అయిపోతారు, ఒకే డైలాగ్ ఎన్నిసార్లు చెప్తారా అని. సో అందుకనే ఎందుకు చెప్పండి, పర్లేదులేండి, ఎన్నిసార్లు చెప్పాలి అదే డైలాగ్ని. ఒకవేళ మిమ్మల్ని 44 మెంబర్స్ నుంచి తీసేసారు కదా, అందులో నుంచి కూడా తీసుకోవాలంటే మళ్ళీ మీరు ఏం చెప్తారు అసలుకి? ఎట్లా మీరు జనాలను అట్రాక్ట్ చేస్తారు? మీకు ఓట్లు ఎలా వేసుకుంటారు? నేను ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారా? ప్రమోట్ చేసుకునే టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఒకసారి మేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఎలా ప్రమోట్ చేసుకుంటాను నన్ను నేను.